హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో, జీతాలు, పెన్షన్ బిల్లులలో అయితే భారీ కదలిక రావడం జరిగిందండి. సో, అందువల్ల జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలో అయితే 2వ తేదీన ఈ రోజున జమ అవుతున్నాయి. ఇంతవరకు ఎవరెవరికి జమ అయ్యాయి, ఇంకా ఎవరికి జమ కావాల్సి ఉంది అన్న పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని వదిలిపెట్టకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఎప్పటిలాగే ఆగస్టు నెలకు సంబంధించి వాటి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, 3 గంటల అప్డేట్ అయితే ఇప్పుడు చూద్దామండి. 3 పీఎం అప్డేట్. ఫ్రెండ్స్ చాలామంది మెసేజ్ పెడుతున్నారండి జమ అయినట్టు. ఇక్కడ మొదటగా మనం చూసుకున్నట్లయితే కాకినాడ సర్వీస్ పెన్షన్ పేమెంట్ సక్సెస్ అయిందని మనకు అయితే ఈయన తెలిపారండి. అలాగే ఏలూరు ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ అండి. ఏలూరు ట్రెజరీ పరిధిలో ఒకసారి చెక్ చేయండి. ఆత్మకూరు నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో జమ అయ్యాయని చెప్పేసి మన మిత్రులు కామెంట్ చేశారు. ఆత్మకూరు ట్రెజరీ పరిధిలో చెక్ చేయండి. నెల్లూరులో బోత్ పెన్షన్స్ క్రెడిటెడ్ అంటే సర్వీసు మరియు ఫ్యామిలీ 2 పెన్షన్‌లు క్రెడిట్ అయ్యాయండి. విజయనగరం ఫ్యామిలీ పెన్షన్స్ విజయనగరం అయితే చెక్ చేయండి. ఫ్యామిలీ పెన్షన్స్ జమ అయ్యాయి. దర్శి ఫ్యామిలీ పెన్షన్స్ జస్ట్ నౌ రిసీవ్డ్ అని 12 గంటలకు అయితే కామెంట్ చేశారు. ఇక మై పెన్షన్ క్రెడిటెడ్ ఇన్ ఎస్‌బీఐ గోపాలపట్నం, వైజాగ్‌లో ఒకసారి చెక్ చేయండి. గోపాలపట్నం సంబంధించిన వారు పెన్షన్స్ జమ అవుతున్నాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎస్టీఓ పరిధిలో పెన్షన్ అయితే జస్ట్ క్రెడిట్ నౌ అని మన మిత్రులు కామెంట్ చేశారు. అలాగే పీలేరు సబ్ ట్రెజరీ రాయచోటి డిస్ట్రిక్ట్ పెన్షన్స్ జమ అయ్యాయండి. సో, పీలేరు ఎస్టీఓలో చెక్ చేసుకోండి. ఇంకా నర్సరావుపేట సర్వీస్ పెన్షన్ అయితే జమ అయినట్టు మిత్రులు తెలియజేశారు. ఇక చిత్తూరు సర్వీస్ పెన్షన్ కూడా జమ అయింది. చెక్ చేసుకోండి. చిత్తూరు ట్రెజరీ పరిధిలో వారు పలమనేరు ఫ్యామిలీ పెన్షన్స్ జమ అయ్యాయని అయితే తెలియజేశారు. సో, పలమనేరు ఎస్టీఓ పరిధిలో ఒకసారి చెక్ చేయండి. జమ అవుతున్నాయి. అవనిగడ్డ ఫ్యామిలీ పెన్షన్ మరియు సర్వీస్ 2 క్రెడిట్ అయ్యాయని అయితే చెప్తున్నారు. ఇక అదేవిధంగా మార్కాపురం అండి. సో, మార్కాపురంలో కూడా ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి. జమ అవుతున్నాయి. ఇక మై పెన్షన్ జస్ట్ నౌ రిసీవ్డ్ వైజాగ్ సీతమ్మ దారండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, యూబీఐ బ్యాంక్ వాళ్ళకి సో, వైజాగ్ సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో జమ అవుతున్నాయి జీతాలు, పెన్షన్లు ఒకసారి చెక్ చేయండి. పాడేరు ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్. పాడేరు ఎస్టీఓ పరిధిలో ఒకసారి చెక్ చేయండి. ఇక పెన్షన్స్ రిసీవ్డ్ అనకాపల్లి వెస్ట్. సో, అనకాపల్లి వెస్ట్ సంబంధించిన వారు పెన్షన్స్ జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. కర్నూలు సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ అని అయితే పెట్టారు. సో, కర్నూలు సంబంధించిన వాళ్ళు కూడా చెక్ చేయండి. అయితే ఇక్కడ నగరిలో కొంతమందికి జమ కాలేదు అని అయితే తెలియజేశారండి. చిత్తూరు డిస్టిక్. అనంతపురం పెన్షన్స్ అయితే జస్ట్ రిసీవ్డ్ అని అయితే మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. ఇకపోతే తుని ఫ్యామిలీ పెన్షన్ అయితే జమ అయినట్టుగా మన మిత్రులు కామెంట్ చేసి తెలిపారండి. సో, తుని ట్రెజరీ పరిధిలో ఒకసారి చెక్ చేసుకోండి. కడప ఎస్టీఓ టౌన్ ఫ్యామిలీ పెన్షన్స్ రిసీవ్డ్. సో, ఒకసారి కడప టౌన్‌లో వాళ్ళు ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి. ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి. అనంతపురం ఎస్టీఓ సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ అనంతపురం సంబంధించి అండి ఎస్టీఓలో జమ అవుతున్నాయి. కర్నూలు ఎఫ్‌పీ క్రెడిటెడ్ నౌ. అలాగే సుల్లూరుపేట క్రెడిటెడ్. కర్నూలు మళ్ళీ క్రెడిటెడ్. కడపలో పెన్షన్స్ పడ్డాయి. వైజాగ్ సీతమ్మ ధార విశాఖపట్నం ఫ్యామిలీ పెన్షన్స్ ఎస్‌బీఐ ద్వారా నాకు ఇప్పుడే క్రెడిట్ అయింది అనే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నంద్యాల ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి. ఒకసారి నంద్యాల ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి. కర్నూలు సర్వీస్ పెన్షన్ జమ. పులివెందుల పెన్షన్స్ అయితే జస్ట్ రిసీవ్డ్ నౌ అని అయితే మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. ఇక రాజా పెన్షన్స్ అయితే క్రెడిటెడ్. అలాగే ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. సో, ఇందులో మనం చూసుకున్నట్లయితే
జమ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. సో, ఈరోజు భారీగానే జమ అయ్యాయి. సో, ఇంకా జమ కాని వాళ్ళు ఒక 1/3 అయితే ఉన్నారనమాట. సో, విజయనగరం డిస్ట్రిక్ట్ టౌన్ ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్స్ అయితే జమ అయినట్టు మన మిత్రులు తెలియజేశారు. ఓసారి విజయనగరం ట్రెజరీ పరిధిలో చెక్ చేయండి ఎస్టీఓ. ఇక అనంతపురం రూరల్ పెన్షన్స్ అయితే క్రెడిటెడ్. అనంతపురం ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి. జమ్మలమడుగు ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయో చెక్ చేయండి. జమ్మలమడుగు వాళ్ళు. చిత్తూరు క్రెడిటెడ్ అండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి చిత్తూరు ఎస్టీఓ పరిధిలో ఒకసారి చెక్ చేయండి. డిటిఓ పరిధిలో కూడా చెక్ చేయండి. ఇక శ్రీకాకుళం ఎస్టీఓ పరిధిలో జమ అవుతున్నాయండి. ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రానికి అందరికీ జమ అవుతాయండి. ఉదయం 11 గంటలకు సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు క్రెడిట్ అయింది. కావున సాయంత్రం వరకు అందరికీ జమ అవుతాయనేది తాజా సమాచారం అండి. ఎవరికైనా సరే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అని వచ్చినట్లయితే ఇంకా బ్యాంక్ అకౌంట్‌లో జమ కాలేదు అని అయితే కంప్లెయింట్ చేస్తున్నారండి. సో, బ్యాంక్ అకౌంట్‌కి సక్సెస్ అయిందంటే కంపల్సరీ బ్యాంక్ అకౌంట్‌కి వస్తుందండి. కొందరికి ఇమ్మీడియేట్‌గా వస్తుంది. కొందరికి 1-3 గంటల సమయం కూడా తీసుకుంటుందండి. కాబట్టి సాయంత్రం వరకు వెయిట్ చేయండి. లేదంటే మీకు అక్కడ ఉన్న రెఫరెన్స్ నెంబర్, సో, రెఫరెన్స్ నెంబర్‌ని బ్యాంక్ వాళ్ళకి చెప్పినట్లయితే అయినా అంతసేపు పట్టదులెండి. ఖచ్చితంగా జమ అవుతుందనమాట. సో, మీకు 2 రోజులైనా జమ కాలేదంటే రెఫరెన్స్ నెంబర్ ద్వారా మనము బ్యాంక్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్కడ ఆగిపోయిందో వాళ్ళే మనకైతే రిట్రీవ్ చేసి అమౌంట్‌ని జమ చేస్తారు. సో, అటువంటి పరిస్థితి అయితే ఎవరికీ రాలేదు. జమ అవుతున్నాయి. అకౌంట్ ఫ్రీజ్ అయితే తప్ప అలా జరగదండి. యాక్టివ్‌గా ఉన్న అకౌంట్‌లో ఇమ్మీడియేట్‌గా కాకపోయినా ఒక 3 గంటల్లో అయినా జమ అవుతుంది అన్నమాట. సో, అది ఫ్రెండ్స్. అలాగే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అందరికీ ఈరోజు పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయండి. కాకపోతే మనందరికీ తెలిసిందే. నిన్న మనం చూసాము వరదల్లో కొన్ని ఊర్లే కొట్టుకుపోయాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వరద బీభత్సంలో లక్షలాది మంది అల్లాడుతున్న పరిస్థితి అయితే నేడు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యల కార్యక్రమాలకు నిధులు అవసరమైనప్పటికీ కూడా ఆహ్, ఆ కారణంగా పెన్షన్‌లను ఆపకుండా ఈ నెలలో మొదటి పని దినంలోనే ఇవ్వడం అయితే మెచ్చుకోదగ్గ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ ఏ గవర్నమెంటు, ఏ పార్టీ గురించి సంబంధం లేదండి. ఇక్కడ ఎంప్లాయీస్ బాగా పనిచేశారండి. మేనేజ్మెంట్ సో, అంటే నిధులను బ్యాలెన్స్ చేశారనమాట. ఒకవైపు అటువంటి అవసరం ఉన్నా సరే అక్కడికి, ఇక్కడికి నిధులనైతే సమతుల్యతతో, బాధ్యతతో ఎవరికైనా ఇబ్బందే గదండీ. ఇప్పుడు వాళ్ళకే ఇబ్బంది అని వీళ్ళకి ఇబ్బంది చేయగూడదు పెన్షనర్స్‌కి. సో, కాబట్టి రెండిటిని బ్యాలెన్స్‌గా చేయగలిగిన వాళ్ళే మంచి మెచ్చుకోదగ్గ ఉద్యోగులైతారు. సో, మేనేజ్మెంట్ అయితే బాగుంది అనైతే చెప్తున్నారు. ఓకే అండి. యాక్సెప్టెడ్. ఇంకా పెన్షనర్ ఎస్టీఓ ఫ్యామిలీ పెన్షనర్ చిత్తూరు అండి. చిత్తూరు ఎస్టీఓ పరిధిలో జమైనట్టు చెప్తున్నారు. అలాగే సత్యసాయి జిల్లా ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ అనైతే చెప్తూ ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కడప డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ పెన్షన్స్, అలాగే శ్రీకాకుళం పెన్షన్స్, కొత్తపేట ఎస్టీఓ పరిధిలో జమ అవుతున్నాయండి. సో, ఈ విధంగా మళ్ళా ఒక పోల్ కండక్ట్ చేయగా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఈకుబెర్‌లోంచి బ్యాచ్ నంబర్స్ నుంచి ఈ 2 గూడాను మనకైతే క్రెడిట్ అయిపోయాయండి. సో, ఈ 2 గూడా వచ్చేసాయి. ఇక ఇది ఈ 2 స్టేజెస్‌నైతే దాటుకొని రావాల్సి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. జీతాలు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్‌లో పబ్లిష్ చేస్తూనే ఉంటాను. సో, కాబట్టి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు గనుక జీతాలు గాని, పెన్షన్‌లు గాని జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.